మీ అభిప్రాయం ఏమొచ్చింది సర్వేలు చెప్పండి. తెలుగుదేశం పోటీ చేస్తే ఇండిపెండెంట్గా, జనసేనతో పోటీ చేస్తే కలపలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 17, జనసేనతో కలిస్తే అప్రాక్సిమేట్లీ 21 సీట్స్ వస్తాయని ఇంకోటి కూడా ఇచ్చారు. కానీ జనసేనతో కలిసి పోటీ చేస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏ విధంగా చూసినా సరే యావరేజ్గా 42-43% దాటలేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్. తెలుగుదేశం ఓటింగ్ కూడా అంతే ఉంది, 41-42%. జనసేన కలవటం వల్ల ఎన్ని శాతం యాడ్ అవ్వాల్సింది 2% మిస్ఫైర్ అయ్యి పక్కకెళ్ళవచ్చు. అందువల్ల 6% కలిసిన ఈ దీంట్లో 110 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఒకవేళ వారు వన్ సైడ్ అయిపోయి ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయటమో, అమరావతి ఇష్యూ మెయిన్ ఇష్యూలు కాదు. అమరావతి ఇష్యూ మీద నాకు కూడా కన్సర్న్ ఉంది. డెఫినెట్గా మహిళలు చేసే పోరాటం మీద హ్యాట్సాప్ చెప్తున్నా. ఆ రాజధాని అక్కడ ఉండాలి దాంట్లో ఉంది. కానీ నా ఇష్యూ ప్రజలందరి ఇష్యూ, అనంతపురం ఇష్యూ కాకపోవచ్చు. మేజర్ ఆస్పెక్ట్ అండి, ప్రజలకు తను చేయగలిగితే తనకి ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ షాకు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం రేట్లు పెరుగుదల. అందులో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి మేజర్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. ఎందుకని విదేశీ బొగ్గు కొనమంటుంది, మీటర్లు ఎన్ని వల్ల ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచాల్సి వచ్చింది. ఒకటి పాత 2014-19 చేసిన ఛార్జీలు కూడా 2 రకాల ఛార్జీలని వాళ్ళ యాడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేస్తున్నారు. రెండోది ఆయిల్ రేట్లు పెరిగినాయి. 130 రూపాయలు ఆయిల్, ఇంతకుముందు 6 రూపాయలు. ఎవరు ఆదాని గారు అంటే కార్టే లేదు అక్కడ. అలా గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కారణం. కానీ ప్రజలు అది రాష్ట్ర ప్రభుత్వానికి అట్టిపుట్ చేస్తారు. ప్రభుత్వం అంటే కనపడేది ఏడదే కదా. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి యాజ్ అండ్ డేట్ ఇవాళ మళ్ళీ రేపొద్దు నెగ్గుతాను. నేను చెప్పింది ఫిబ్రవరి 20 నాటికి సంగతి చెప్తున్నాను. ఎన్నికలు ఏప్రిల్ 19 ఉండొచ్చు ఏదన్నా. అందుకని ఇవాళ మాత్రం జరిగే పరిస్థితి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం రేట్లు పెరుగుదల, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ. నార్మల్గా ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడు ఎన్నుకుంటే వాళ్ళకి మంచి చేయటం లేకపోతే అలా జరుగుతుంది. ఆయన ఒక 7 లిస్టులు ఇచ్చారు. కొంతమంది తెలుగుదేశం 99 మంది లిస్ట్ ఇచ్చింది. 94+5 తెలుగుదేశం 94, జనసేనకి 5. ఈ లిస్ట్ చూసిన తర్వాత వీళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు అని మీరు అనుకున్నారు, మీకు అనిపించింది? మనం లాస్ట్ టైం మేము మాట్లాడుకున్నామండి. 110 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిస్తే ఆధిక్యత ఉందని రాష్ట్రం ఇక్కడే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా విపరీతంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు 90 ఓట్లు ఆల్ ఆఫ్ సడన్ గా మారింది. అలాంటి అద్భుతమైన సంఘటనలు కానీ జరిగితే, లేదా గ్రాడ్యువల్గా మారాలి తప్పితే ఒక క్షణంలోనే మారిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. అందువల్ల ఇవాళ కూడా జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే డెఫినెట్గా 110 స్థానాలు తక్కువ రాకపోవచ్చు. 60 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. ఉత్తర భారతీయ జనతా పార్టీ గుండుసున్నా నోటా కూడా దాటే అవకాశం లేదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన పార్టీగా దాన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళు టక్కుటమారాలు, మతాలు, కులాలు రెచ్చగొట్టి ఇంకేమైనా చేసుకుంటే ఒక 2 కాన్స్టిట్యున్సీలో నోటా దాటొచ్చేమో, 4 ఓట్లు రావచ్చేమో. కానీ వాళ్ళ ఇది చూసిన తర్వాత అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కూడా రావాలి కదా. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన బహుశా చంద్రబాబు గారు చెప్పారు, తలవాలకర్ జిమ్ ఏ జిమ్లో మరి ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, కానీ నా జీవితంలో ఎక్కడా చేయనంత ఎక్సర్సైజ్ దీంట్లో చేశాను అన్నారు. ఈ లిస్ట్ చూశారు మీరు, 2 సార్లు చెప్పారు. అందువల్ల బహుశా చేసి ఉంటారు. అందుకనే 94 స్థానాలు ఇచ్చినా సరే ఒక 4 స్థానాలు ఇబ్బంది. పేలా గోవింద్ సత్యనారాయణ గారు కానీ అలా కొన్ని స్థానాల్లో, ఒక 5 స్థానాల్లో అంతర్గతంగా ఇబ్బంది తప్ప, ఎవరు తెనాలి సీటు కానీ ఈ కానీ తప్ప మిగతా సీట్లో పెద్ద ఇబ్బంది లేకుండా చేశారంటే మంచి ఎక్సర్సైజ్ అని చెప్పాలి. అంటే కళ్యాణ్ గారి విషయంలో మాత్రం కొన్ని జనసేన సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి 24 స్థానాలు గెలిచే స్థానాలు తీసుకున్నాడు ఆయన. ఏదో దీనికి ఏదో ఉన్నట్టుగా వాళ్ళకి 3 ఎంపీ స్థానాలు ఇచ్చినా కానీ అన్నట్టు దీని మీద మీరు కామెంట్. కళ్యాణ్ బాబు గారు స్పష్టంగా చెప్పారు, మనం పోటీ చేసేది 40 స్థానాల కింద భావించాలి. ఎలాగంటే ఇది 24 స్థానాలు కాకుండా 3 పార్లమెంట్ స్థానాలు, 3 ఏళ్ళు 21 స్థానాలు అంటే 45 అయినాయి. 45లో అనకాపల్లి పార్లమెంట్ స్థానాలు మళ్ళీ 3 చేస్తున్న అసెంబ్లీ,
45లో 3 అక్కడ పోతాయి కలిసి 2 శాంట్, కాకినాడలో 2 స్థానాలు, అలాగే మచిలీపట్నంలో ఇంకో స్థానం అసెంబ్లీ స్థానం అవనగడ్డ కానీ తీసేస్తే 39 స్థానాల్లో 39 స్థానాల్లో గాజు కూస్తుంటుందని నా ఉద్దేశం. సరే ఏదేమైనా ఆయనకి పవర్ షేరింగ్ జోగే గారు కూడా అంతే పెద్దలో మిత్రులు, పవర్ షేరింగ్ అయితే బాగుంటుంది, సీట్లు కొంచెం అటు ఇటు అయినా అన్నారు, అది తేల్చలేదనే ఉద్దేశంతో. ఏదేమైనా ఆయన కొన్ని ఎక్కువ సీట్లు వస్తే మంచిగా ఉండేది, కానీ బీజేపీని అకామిడేట్ చేసుకున్నారని కొంత త్యాగం చేసినట్టు. ఆయన లాంగ్ ఉద్దేశంతో ఏంటంటే రేపు పొద్దున్న డెఫినెట్గా వాళ్ళు ఆయన సొంతంగా పోటీ చేస్తే వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తే మళ్ళీ 2-3 సీట్లు తీసుకొస్తారు. ఎందుకని పర్సంటేజ్ 5.8 నుంచి 50% అంటే 8-9% పెరిగిందని సర్వేలు చూపిస్తున్నాయి. ఆయన విన్నింగ్ స్ట్రీక్లో రావడానికి కష్టం అవుతుంది అన్నిట్లో. లాస్ట్ టైం ఒక స్థానం నెగ్గారు, ఈ 2 స్థానాల్లో ఓడిపోయారు. ఈసారి మళ్ళీ అదే మనం చేస్తారు. వాళ్ళ అన్నయ్య గారు అనకాపల్లి పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వల్లభనేని బాలశౌరి గారు వాళ్ళ అన్నయ్య గారు బంధువులే, వాళ్ళ అన్నయ్య గారు ఇద్దరు బంధువులేనండి. ఆయన మచిలీపట్నం సీట్ నుంచి పోటీ చేస్తారు. తణుకు నుంచి కాకినాడ నుంచి పోటీ చేయటమా, నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, మీకు తెలుసు. విచిత్రం ఏంటంటే ఆయన గొప్పతనం, ఈ పార్టీలు దౌర్భాగ్యం అని జోక్ వచ్చింది. ఏదైనా నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసి నేనే క్యాండిడేట్, ఆ పార్టీ చూస్ చేసుకుంటాను అంటున్నారు. డెఫినెట్గా ఆయన ఉన్న మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారండి. డెఫినెట్గా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లోట్ అండి. అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ యూజ్ టు మెయింటైన్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పెట్టుకున్నారు కానీ వాళ్ళ బ్యాచ్తో, కానీ ఎంతకుముందు కాకపోతే ఎంతకుముందు ఏది జేడి లక్ష్మణ్ గారి మీద, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీదుగా ఒక పేరు చెప్పడం కోసం మహిళ మీద ఆయన కాల్ లిస్టులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇల్లీగల్గా తీసుకొచ్చి రిలీజ్ చేశారు. చాలామంది తెలిసి ఉంటుంది. అలాంటి కొన్ని సాహసాలు ఆయన చేయొచ్చు. సమైక్యాంధ్రకి నిలబడ్డ మనిషిగా ఎప్పుడు గౌరవిస్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. దాంట్లో వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అంతవరకు అనుకుంటాం. సరే గొడవ అయితే తర్వాత సంగతి, కానీ ఈ పార్టీ ఆయన ఒకవేళ దాంట్లో తీసుకున్నారని తెలియదు. బీజేపీ అయితే బీజేపీ. లాస్ట్ అండ్ ఫైనల్స్ ఒకటే ఒకటి అడుగుతాను. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు 2 వైపు నుంచి దగ్గర 42 పార్లమెంట్ స్థానాలు. 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలి, అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి. బట్ రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన హామీలు అవ్వచ్చు, హోదా అవ్వచ్చు, వీటి మీద ప్రజలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, తమకు ఓటేసే నాయకుడి విషయంలో, లేదా పార్టీలు దాంతో పాటు రాజకీయ నాయకులు ఎలాంటి దృష్టితో ముందుకెళ్తే తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కులు, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలంగాణ ఢిల్లీలో తాకట్టు పెట్టబడిన పరిస్థితి ఉంది. వాళ్ళు కేసులు పెట్టి బెదిరించే పరిస్థితులు. వాళ్ళు కేసీఆర్ గారు కూడా బెదిరిపోయే పరిస్థితున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకళ్ళే గట్టిగా నిలబడుతున్నారు, పార్టీ అండతో నిలబడుతున్నారు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అయితే 3 ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నాయి. ఒకళ్ళు ప్రత్యక్షంగాను, ఒకళ్ళు పరోక్షంగాను. ఎవరైతే ఏ రాయి అయితేనండి ఆంధ్రజాతి ప్రజల ఆత్మగౌరవాన్ని పొల్లోడు కొట్టడానికి చాలా బాధగా ఉంది. అందుకని నేను పదే చెప్తున్నాను. క్రితంసారి చెప్పారు 2014, 19 కానీ 2004 జరిగిన ఎన్నికల్లో కానీ మళ్ళీ చెప్తున్నాను. మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులు కోటేయండి. దొంగలు కోటేసి దొంగతనం జరిగిందని బాధపడద్దు. అలాగే బొగ్గుని ముడిపర్థం చేసి బంగారం రాయి అంటే రాదు. అందువలన పార్టీ లేదని మాట్లాడలేదు. మీరు పార్టీలు కానీ ఇండిపెండెంట్ కానీ స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు. అక్కడ మీరు ఆ నెగ్గురాని పోటీ చేయకపోవచ్చు. ఎవరో మనిషి ఉంటారు. కులాలు, దిక్కుమాలిన మత ద్వేషాలు పెట్టుకోకుండా నిజాయితీ పక్కగా ఒక జర్నలిస్టో, మాస్టారో లేదా సాంఘిక సేవకులు ఉంటారు. వాళ్ళకి ఎంతమంది అని కాదు, గౌరవంగా వాళ్ళకి ఓటేసి గెలిపించండి. నేను గెలవడానికి పోవద్దు, మీరు అందరూ ఓటేస్తే గెలుస్తారు. ఒకసారి ఆ డబ్బులు పంచిపెట్టాలి, మందు పంచిపెట్టాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. చేయమాకండి. ఒకసారి నేను ఈ పార్టీలు తీసుకోండి, బాగా తీసుకోండి అని చెప్తాను. తీసుకోవద్దు. తీసుకుని వాళ్ళ మొహానాలు కొట్టండి. మీరు రావద్దు, నేను తెలుగు జాతి ఆత్మ కోసం నిలబడ్డామని కొట్టండి. ఖచ్చితంగా వాళ్ళ జాతి బాగుపడుతుంది. లేదంటే గుమా వ్యాపారుల కింద, బానిసల కింద బతకాల్సిన ఇంకా పరిస్థితులు వస్తాయి. కేంద్రంలో మోడీ గారు అండ్ కంపెనీకి మెజార్టీ వచ్చే సమస్య లేదు. కావాలని వాళ్ళు మ్యాజిక్ 370 కింద మైండ్ని భయభ్రాంతం చేస్తున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 50 లక్షల మంది అప్లై చేశారు. 48 లక్షల మంది వాళ్ళు ఎగ్జామ్ రాయిపోతున్నారు. 60,000 ఉద్యోగాల కోసం. ఎలాంటి భయంకర నిరుద్యోగం ఉందో చూడండి. అది పేపర్ లీక్ అయిందని వార్తలు వచ్చినాయి. ప్రజలు బగబగా మండుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 2 అలయన్సే జరిగింది. ఆపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్సెప్ట్ పంజాబ్ అలయన్స్ జరిగింది. అలాగే నితీష్ కుమార్ గారి మీద వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. అది బాగా పడిపోతాయి ఆ పార్టీలు, బీజేపీ నిలబడచ్చు. కానీ అలాగే మీకు చాలామంది తెలియదు ఏంటంటే రాజస్థాన్లో 25 సీట్లు ఎక్కితే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా
24 సీట్లు వాళ్ళు బీజేపీ చేతిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఒకటి పడగొట్టిన కోవిడ్ స్పెషాలిటీ కింద లాక్కెళ్ళిన 29 సీట్లలో 28 బీజేపీ చేతిలో ఉన్నాయి. కర్ణాటకలో 28 సీట్లలో 26 సీట్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఇవాళ బీజేపీ ఓటింగ్ ఇవాళ 230-240 వస్తుంది. వాళ్ళు నమ్ముకుంటే ఈవీఎంలకు నమస్కారం పెట్టుకోవాలి, లేదా మిగతా వాళ్ళు నమస్కారం పెట్టుకోవాలి, బాలరాముడిని వాడుకోవాలి, బాలకృష్ణుని వాడుకోవాలి. అందువలన ఇదైతే పుల్వామా ఘటనని అడ్డం పెట్టుకోవాలి. క్రితంసారి పెట్టుకున్నట్టు వాళ్ళ షహీద్ వాళ్ళ ఆత్మసాక్షిగా అమరవీరు సాక్షిగా ఓటేమని అడుక్కున్న దౌర్భాగ్యం ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలది. అందువలన దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తాను, నీతి నిజాయితీ ఉన్న నిబద్ధతలను గెలిపించండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరైతే బానిసలు వ్యవహరిస్తున్నారో వాళ్ళని తుక్కుగా ఓడించమని చెప్పుకోవాలి. ఏ పార్టీ అయితే నా తమ్ముడున్నా మీ అన్నున్నా ఎవరన్నా ఓడించండి, లేకపోతే తెలుగు జాతి ఆత్మగౌరవంతో బాధపడాలి. చాలా విపరీతమైన పరిణామాలు వస్తాయి. నేను భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడట్లా, ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారుల చేతులు ఉన్న పార్టీ గురించి మాట్లాడుతున్నాను. వాజ్పేయి గారు లాంటి వాళ్ళంటే ఓటేసినా తప్పులేదండి, దట్ డిఫరెంట్ ఇష్యూ. వామపక్షాలను కూడా పట్టించుకోండి అని కూడా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద మీ విశ్లేషణ ఇచ్చారు.